ఇచ్చినాను. మీ వాత్సల్యత ప్రేమను బట్టి మీకు వందనం. మాలో ఏం చూసి ఈ యొక్క నూతన జన్మలో ప్రభు జన్మలో ప్రవేశించడానికి అనుమతించారో మాకైతే తెలియదు, కానీ మీ వాత్సల్యత మీ ప్రేమ లెక్కించలేనిది మా మీద కుమ్మరించారని మాత్రం మేము మీ ఆత్మ ద్వారా గ్రహించగలుగుతా ఉన్నాం. అందుని బట్టి ఉదయ కాలంలో మా హృదయాలు తెరిచి మహోన్నతమైన మీ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఏమై ఉన్నారు అనేటువంటి తిరిగి మిమ్మల్ని ఆరాధించడానికి మా ధ్యాన బ్రతుకులో అనుగ్రహించిన ఈ అదృష్టమైనటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తాం. సేవన ప్రార్థన సంఘ పరిచర్య అనుగ్రహిస్తూ వచ్చిన మీ కృపలాంటి కొరికే వందనాలు. ఈ ఉదయకాలంలో మిమ్మల్ని ఆరాధించడానికి రాగలిగిన మీ బిడ్డల కొరకు వందనాలు. మార్గంలో ఉన్న బిడ్డలను కూడా మా మధ్యకి సకాలంలో నడిపించమని ప్రార్థన చేస్తాను. ప్రభా, మీ సన్నిధికి వచ్చినటువంటి ఎవ్వరు ఎప్పుడు ఖాళీగా వెళ్ళలేదు, ఒక్క వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి తప్ప. మేము విశ్వాసం కలిగిన వాళ్ళని మాతో మాట్లాడతారని, మీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించి వెళతామని, ఒక్క మాట అయినా మాతో మాట్లాడతారని ఆశతో విశ్వాసంతో నేనైతే మీ సన్నిధికి వచ్చాను. మీ గద్దింపు కొరకు, మీ ప్రోత్సాహం కొరకు, అంతేకాకుండా మీ మెచ్చుకోలకు కొరకు. తండ్రి, నేనేం చేయాలి, నేను ఎలా నడవాలి అనేటువంటి మీ నడిపింపు కొరకు ఒక్క మాట అయినా నాకు దొరుకుతుంది అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నేను మీ సన్నిధికి వచ్చాను. అట్లాగే మీ బిడ్డలు కూడా అంటే నమ్మకంతో వచ్చారు. ఇవాళ ఆదివారం కనుక ప్రభుదినం ఇంటికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆచార విధానంలో ఎవరూ రాలేదని నేను నమ్ముతూ మీకు స్తుతులు చెల్లిస్తాను. కానీ మీ సన్నిధికి వచ్చి మీరు మాతో మాట్లాడకుండా వెళ్ళిపోతారు. తండ్రి, మీ సన్నిధిలో మేము ఏ రీతిగానూ కూడా సంతోషాన్ని అనుభవించకుండా ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతాయి. మీ సన్నిధికి వచ్చినటువంటి మేము ఒక హెచ్చరిక మాట అయినా పొందకుండా వెళ్ళిపోతే ఈ భూమి మీద నాకంటే జీవం కలిగిన దేవుని కలిగి ఉండి నేను ఆ జీవం కలిగిన దేవునితో మాట్లాడలేని వాడిగా, ఆయన నాతో మాట్లాడలేనటువంటి స్థితి కలిగిన వాడిగా నేను ఇక్కడి నుండి లేచి వెళ్ళగలిగితే భూమి మీద నాకు దౌర్భాగ్యం ఇంకొకడు లేనే లేదు అనేటువంటిది నేను ఎరిగిన వాడిని. దీనుడిగా మీ పాదాల దగ్గర సాగిలు పడతా ఉన్నాను. ప్రభావ, మీ మాటలు నాకు అనుగ్రహించి ప్రారంభిస్తూ ఉన్నాం, చివరి వరకు మీ నడిపింపు మాకు అనుగ్రహించి నేను దినాన్న ప్రభావ పురుషోత్తం బంధువులు కూడా ఆ కుటుంబంతో కలిసి మీ సన్నిధికి రావటానికి బిడ్డలకి ఇచ్చిన మీ కృపకే వందనాలు. గత దినాల్లో ప్రభావ బిడ్డలు ఎంతో అననుకూలమైనటువంటి పరిస్థితికి గురైన ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ దేని కుటుంబం ప్రార్థించమని కోరిన విధానం వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. మా ప్రార్థన నేటి దినాన మా కన్నులారా అందరూ అనేక మంది ప్రార్థన చేశారు. వారితో పాటు మా ప్రార్థన కూడా మీరు ఆలకించారనేటువంటి సంతోషంతో, ఆనందం ఆ కుటుంబం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ తగిన మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తాం. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ సమయంలో కీర్తన గ్రంథంలో నుండి 46వ కీర్తన 46 మొదటి నుండి 7 వచనాలు మనం మార్చి చదువుతాం. 46వ కీర్తన మొదటి నుండి 7 వచనాలు మనం మార్చి చదువుతాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకము తగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సమయం సీఎన్ గీతల పాటల పుస్తకంలో నుండి 25వ పాట.
సీనుగీతల పాటల పుస్తకంలో నుండి 25వ పాట, మొదటి చరణం, 5వ చరణం, 7వ చరణం, 3 చరణం. దేవుడే మనకాశ్రయమును సుగమునయున్నాడు ఆపదలో. దేవుడే మనకాశ్రయమును సుగమునయున్నాడు. అవున భూమి మార్పులు వినరు, కొండలు వినరు.
88వ పాట కూడా పాడదాం. పాత కొత్త పుస్తకాలలో కూడా అదే సంఖ్య. 88వ పాట మొదటి చరణం చివరి చరణం. ఆనందమానందమాయను నాదు ప్రియా కుమారుని
130వ పాట కూడా పాడదాం. కొత్త పాత పుస్తకాలలో ఒకటే సంఖ్య. మొదటి చరణం, 4వ చరణం, చివరి చరణం. మొదటిది 4-7, 1-4-7. గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి. గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి. హల్లెలూయా 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 గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి. గీతములను పాడుచు ప్రియ ప్రభుని పూజించుడి. సారంగి సంతతించుచు సారాను కీర్తించను.
పాడుతూ ప్రియ ప్రభుని పూజించుడి. ఒకటి గమనించండి, ఈ మార్కులు చేసినటువంటి ఈ యొక్క టేప్ మార్క్స్లో ఎవరైనా సర్దుకోరు, అట్లా ఉండండి. చెప్పిన తర్వాత మీరు నిలబడి మనం బైబిల్ పల్లవి పాడుతాం. అప్పుడు 2 బాక్సులు ఉన్నప్పుడు ఆ చివర ఈ చివర కూర్చోండి. 3 బాక్సులు ఉన్నప్పుడు మధ్యలో కూర్చోండి. మీరు లేచి నిలబడి మనం బైబిల్ పల్లవి పాడుతున్నప్పుడు అప్పుడు ఏంటంటే 2 బాక్సులు ఉన్నప్పుడు ఆ చివర ఈ చివర కూర్చోండి. 3 బాక్సులు ఉన్న చోట మధ్యలో మాత్రమే కూర్చోండి. అంటే అలాగా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ మనం పాటించడానికి బాగుంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకొని ఉండండి. ఇక్కడ బోధిస్తున్నటువంటి వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళు మాస్కులు పెట్టుకోండి. లోనికి వచ్చే సమయంలో తప్పకుండా శానిటైజర్ వాడి లోనికి, అంటే కొంత మనం అది పాటిస్తే మంచి బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట విశ్వాసం గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఎవరికైతే చెవులు ఉంటాయో వాళ్ళు వినును కాక అనే మాట ఉంటుంది. నేను చెప్పింది వినండి. మళ్ళీ అడ్డదిడ్డంగా కూర్చో, ఓకేనా? రైట్. బైబిల్ పైకెత్తి ఓ దేవునికి మేము నిలబడి పాడదాం. ఆ లేచి నిలబడి పాడుతున్నప్పుడు మీరు బాక్సులు చూడండి అంతే. వెనకాల కూర్చున్న ఆయన సూపర్వైజింగ్ చేస్తున్నప్పుడు వెనకాల చైర్స్ సరిపోతాయా లేదా అవన్నీ కూడా సర్దుకొని చూసుకొని వచ్చిన వాళ్ళకి శానిటైజర్ గురించి దాని గురించి చెప్పండి వెనకాల కూర్చున్నట్టు. ఓ దేవునికే మహిమా, లేవనెత్తెను నన్ను లేవనెత్తెను యేసు. తన చెయ్యి చాచి నన్ను రక్షించెను. ఓ దేవునికే మహిమా. యేసుని ప్రేమింతును, ఎక్కువగా ప్రేమింతును. నేనందరి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. నేనందరి ఒడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతింతును. దయతో కూర్చోండి. ఈ సమయంలో దేవుని ఆరాధించడానికి చేరి వచ్చిన విధానంలో దేవుని వాక్యాన్ని విందాం. సహోదరుడు రాజు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు పంచాలి. దేవుడి వాక్యం నుంచి 46వ కీర్తన. దేవుడి వాక్యం నుంచి 46వ కీర్తన 1 నుంచి 7 వచనాలు అన్న చదివించారు కాబట్టి నేను మొదటి వచనం చదివి వాక్యంలోకి వెళ్దాము. మొదటి వచనం నేను చదువుతానండి. దేవుడు మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మకదగిన సహాయకుడు. చాలండి. దేవుడు సహాయం ఎక్కించని ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ గల తండ్రి, ఉప్పగల దేవా, జీము గల దేవా, మీ పాదాలకి వదనాలు శుభ్రా చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో వాక్యము మీది అయా మీ యొక్క ఆత్మచేత తండ్రి ప్రభా, ప్రతి బిడ్డ మరి తండ్రి ప్రభా ఏదైతే దేవుడు మాట్లాడుతూ వచ్చి ఉన్నారో వారి హృదయాలను తండ్రి ప్రభా ప్రోత్సహించమని, మీరే కదిలించమని, అట్లాగే తండ్రి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మనసు ఇమ్మని, అట్లాగే తండ్రి ప్రభా మీరే సహాయపడతారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ యొక్క 46వ కీర్తన గ్రంథము, ఈ యొక్క కీర్తన కోరహు కుమారులు రాశారు. ఈ కోరహు కుమారులు కీర్తన ఇంచుమించు 11 నుంచి 10 కీర్తనలు రాసి ఉన్నారు కీర్తన గ్రంథంలో. అయితే వారి యొక్క కీర్తన కనుక వారి అనుభవంలోకి వెళ్ళి మనము
ధ్యానిస్తున్నప్పుడు ఆ 10 కీర్తనలు, ఆ 11 కీర్తనలకి ధ్యానిస్తున్నప్పుడు ఎట్లాగుందంటే వారు దేవుడు మందిరం కొరకు చాలా తహతహలాడేవారు. ఎందుకంటే వారు సంవత్సరానికి ఒకసారి దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ మందిరంలోని దేవుని కలుసుకోవాలని, అక్కడ ఆయన ఆరాధించాలని, అట్లాగే దేవుడి యొక్క మందిరాన్ని ఆయన పట్టణముతో పోలుస్తూ, అట్లాగే చాలా ఆయన యొక్క అనుభవము, పూర్వ కుమారుల యొక్క అనుభవం ఈ కీర్తనలు కనుక మనము చదువుతూ ఉన్నప్పుడు చాలా వర్ణనాతీయంగా ఉంది. వారి యొక్క కీర్తనల్లో వారి యొక్క ఉద్దేశము దేవుడి పట్ల ఎంత రమ్యంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, ఆ యొక్క దేవుణ్ణి, ఆ యొక్క మందిరాన్ని కూడా చాలా అందముగా దేవుడి మందిరంలో వారి యొక్క బాధ వాళ్ళు ఆరాధించాలని, దేవుని మందిరానికి ఎట్లాగైనా వెళ్ళాలని కీర్తన ఆయనకి రాస్తున్న కీర్తనలో చూస్తున్నప్పుడు, మనం చదువుతున్నప్పుడు చాలా వర్ణన అయి ఉంటుంది. అయితే ప్రియులారా, ఇక్కడ 46వ కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకోదగిన సహాయకుడు అని రాస్తా ఉన్నాడు 46వ కీర్తన. ఎందుకు సహాయకుడయ్యాడు ప్రియమైన వాళ్ళారా? ఎందుకు ఆయన సహాయకుడయ్యాడు అంటేని చాలా పరిస్థితులు 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఒక ప్రకృతిని ఆయన పోలుస్తూ, కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఏంటంటే ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంట? భయపడే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయన పోలుస్తూ సముద్రానికి దగ్గరికి తీసుకెళ్తూ, ఆ సముద్రం అంట పర్వతాన్ని ముంచివేస్తుందట. అంటే చాలా భయంకరమైన పరిస్థితితో ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ పరిస్థితి వస్తున్నప్పుడు ఆ యొక్క వచనంలో, మొదటి వచనంలో అంటున్నా ఉన్నాడు, ఆయన సహాయకుడు. ఆయన ఈ యొక్క ఆ పొంగు చూస్తే జలముల పొంగు ఘోషించుచు నురగ కడతా ఉందటండి. ఎప్పుడైతే మనం సముద్రం దగ్గరికి కానీ, ఆ యొక్క గోదావరి కాలువల దగ్గరికి కానీ వెళ్తున్నప్పుడు, ఆ ప్రాజెక్టు గేట్లు ఇప్పుతూ ఉన్నప్పుడు చాలా ఓరుస్తూ అక్కడ నురగ కట్టి పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా స్పీడ్న ఒక వాటర్ వస్తూ నురగ కడతా ఉంటుంది. ప్రియమైన వాళ్ళ అట్లాంటి పరిస్థితులు ఆ ప్రకృతిని చూసి అయినా పోలుస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో, నా జీవితంలో ఆ సహాయకుడు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తున్నప్పుడు మనము భయము చెందొద్దు. ఎందుకంటే ప్రియులారా, 7వ వచనంలో అంటున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడట. ఎవరున్నారండి? మనం ఆరాధించడానికి వచ్చిన మన దేవుడు ఎట్లాంటి వాడట? మనకు తోడై ఉన్నవాడు. ఎట్లాంటి పరిస్థితుల్లో? ఏ పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన మనకి తోడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము కనుక కీర్తనాకారుడి యొక్క హృదయంలోని ఆ యొక్క ఆయన వేదన కానీ గమనిస్తే, దేవుడు ఎట్లాంటి పరిస్థితులు గుండా కౌరవ కుమారులను తీసుకెళ్తున్నప్పుడు ఆ కౌరవ కుమారులు వారి యొక్క అనుభవం రాస్తూ, ప్రియులారా, ఆ యొక్క నురగ కట్టే పరిస్థితులు, పర్వతం మునిగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు ఎట్లాగా తోడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, 7వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు అంటే, యెహోవా తోడై ఉంటే, ప్రియమైన వారులారా, నాదొక ప్రశ్న, యెహోవా తోడై ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఆనాటి అరణ్యంలో అంతమంది ఎందుకు చనిపోతారు? అలాగే ఎందుకు తవరబడతా ఉంటారు? ప్రియమైన వారులారా, ఈ తోడై ఉండడంలోని రెండు ఇంపార్టెంట్ అక్షరాలు కనబడతా ఉన్నాయి. చూద్దామండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము, రండి వాక్యంలోకి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం ఒకసారి ఎవరైనా చదవండి. ఏంటండి? ఒకటి, నేను వారిలో నివసించినట్లు తోడై ఉండాలంటే
ప్రియమైన వారులరా, నేను వారిలో నివసించాలంట, రెండు పరిశుద్ధత అంట. మనకి బాగా అర్థమయ్యేది ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఆయన దిగి వచ్చినప్పుడు వాళ్ళ మొర విని వాళ్ళతో పాటు ఇజ్రాయెల్ ప్రజలతో పాటు ఉంటున్నప్పుడు ఎందుకు ఆ ప్రజలని ఆయన అనేక ఆ బాధల గుండా లేకపోతే ఆ యొక్క ఘోరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడంటే, వారు ఆయన యొక్క పరిశుద్ధతని సన్మానించలేదు. ఎక్కడ ఆయన పరిశుద్ధతకి గౌరవం లేదు. ప్రియమైన వారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క జీవిత చరిత్రను మనం చూస్తూ ఉంటుంటే ఎక్కడ కూడా ఆయన పరిశుద్ధతకు సన్మానించినట్లు మనకి కనబడతా లేదు. అందుకనే మాటికి ఏదో ఒక రాజు ఆయనని చెరలోకి తీసుకెళ్ళడము, ఏదో ఒక పరిస్థితి వాళ్ళ మీద పడ్డము, ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు అంటా ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఇది ఒక పాత నిబంధనలు దేవుడు మనకు తోడై ఉన్నాడని కోరహు రాస్తా ఉంటే, దేవుడు కొత్త నిబంధనకు వచ్చిన నాకు ఎట్లా తోడై ఉన్నాడు? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నాకెట్లా తోడై ఉన్నాడు, నాకు ఎట్లాగా సహాయకుడై ఉన్నాడంటే, ప్రియమైన వారులారా, ఆ దేవాది దేవుడు, ఆ కృపగలవాడు, ఆయన ఏం చేశాడంట, మన కొరకు తన ఈ కుమారుణ్ణి పంపి నాలో, నా ఆత్మలో నివసించడానికి, నా హృదయంలో నివసించడానికి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి. ప్రియమైన వారులారా, ఆ ప్రభువు, ఆ పరలోకపు తండ్రి నాకు తోడై ఉండడానికి తన కుమారుని బలియాగం అర్పించి నాలో నివసించాలని, నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచాలని అనుదినము కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నన్ను రక్షిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మనలను అనుదినము కూడా నడిపిస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఆ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే 7వ వచనమండి. ఎట్లాగటండి? సైన్యముల అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడట? యాకోబు యొక్క దేవుడు ఆశ్రయమై ఉన్నాడట. ఇదేంటండి? మనం కనుక పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే యాకోబు జీవితంలో ఒకటి కూడా మంచిదిగా అనదు. ఎక్కడా కూడా ఆయన చూస్తున్నప్పుడు అట్లాంటి వారితో దేవుడు యాకోబు దేవుడు అనిపించుకోవడానికి దేవుడికి ఎంత ఇష్టత కలిగించింది. ప్రియమైన వారులారా, యాకోబు దేవుడు అనడానికి ఆ దేవుడి యొక్క వాత్సల్యత, యాకోబులో ఏ వంకరతనము లేదని సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు దేవుడు. ప్రియమైన వారులారా, రోమా పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చదువుతాము. పెద్దవాడి చిన్నవాడికి దాసులని ఆమెతో చెప్పబడింది. ఇందుకు గురించి నేను యాకోబును ప్రేమించుకుని ఏశావును ద్వేషించుకుని రాయలేదు. కాబట్టి చదువుతాము. కాబట్టి ఏమవుతుంది? దేవుని అన్యాయం కలదా? అట్లనే చాలు. ఎట్లాగండి? యాకోబుని ఎందుకు ప్రేమించాడట? మనం యాకోబు చరిత్ర కనుక మనం చూస్తే మనకు సమయం సరిపోదు కాబట్టి యాకోబు చరిత్ర చూస్తే యాకోబుని ఎందుకు ప్రేమించాడు, యాకోబు నుంచి ఇశ్రాయేలు సంతానాన్ని ఎందుకు ప్రేమించాడంటే, ప్రియులారా, మనకి ఆ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంటుంది. యాకోబు దేవుడు, ఆ దేవుడు నాకు ఈ ఉదయకాల సమయంలో ఎట్లాగా ఆరాధించడానికి నాకు సహాయకుడు అయ్యాడంటే, ఫిలిప్పీ పత్రిక అండి, పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక 3వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు
హెచ్చింపబడును గాక. ఉమ్, ఆయన క్రీస్తు యొక్క పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుభవించింది. ఉమ్, ఎట్లనగా తన ప్రియునితో తాను ఉచితం కాకుండా కనుపరించబడి తన కృపాలను కీర్తి కలుగుతుంది. ఉమ్, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున ఉమ్, యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ఉమ్, మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఉమ్, మనం తన ఎదుట పరిస్థితులను నిర్దోషంగా ఉండవాలని ఉమ్, జగత్తు పునాది వేయకుంటే ఉమ్. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. ఎట్లాగా ఏర్పరిచారంటే మనల్ని ప్రియమైన వాళ్ళరా, జగతి పునాది వేయకబడక ముందే నా పట్ల నీ పట్ల ఒక ప్రణాళిక ఎరిగిన ఆ దేవుడు, ఆ సహాయకుడు నీ పట్ల నా పట్ల ఎట్లాగా మనల్ని కుమారుడిగా స్వీకరించాడంటే, తన కుమారుడి ద్వారా మనల్ని ఎట్లా రక్షించుకున్నాడంటే, ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము, మన దేవుడు మనకు తోడై ఉంటే ప్రియమైన వాళ్ళరా, ఇట్లాంటి పరిస్థితులు ఏమొచ్చినప్పటికీ, ఈ లోకంలో ఏదొచ్చినప్పటికీ, ఎట్లాంటి వైరస్ వచ్చినప్పటికీ దేవుడు వాటిని చూసి భయపడద్దు అంటున్నాడు. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు, మన హృదయంలో ఉన్న దేవుడు, ఆ దేవుడు చాలా శక్తిమంతుడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కోరాహు కుమారులు రాస్తా ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మనతో ఉండడానికి, మన హృదయంలో పరిశుద్ధత కలిగిస్తూ, మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ, మనతో నివసించడానికి ఆ దేవుడే దిగి వచ్చినప్పుడు, ఆ దేవుడే మనతో తోడై ఉంటున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆ యాకోబు దేవుడు మనకేమైనా వాగ్దానం ఉందేటండి? మనం ఏమైనా ఇశ్రాయేల్ ప్రజల యొక్క వాళ్ళ దాంట్లో వాళ్ళ గోత్రం వాళ్ళమా? మనము అన్యులము, ఎక్కడో ఉండవలసిన వారం మనము. అట్లాంటి మనలని ఆయన ప్రేమించి భూమి పునాదులు వేయకబడక ముందే తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను ఆయన రక్తంతో కొనుక్కొని మనకు ఆయన తోడుగా ఉంటాడట. ఆ సహాయకుడు ఏదైతే చెప్పాడో, ఆయన ఆశ్రయముగా ఉంటానన్నాడో, సహాయకుడిగా ఉంటానన్నాడో, ఆయన ఈ క్షణం వరకు మన హృదయాల్లో ఆయన మనకు తోడుగా ఉంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయముగా ఉంటా ఉన్నాడు. ప్రియమైన వారారా, ఏ పరిస్థితి వస్తున్నప్పటికీ ఆ దేవుడు మన పట్ల ఎట్లాగా ప్రేమ చూపిస్తా ఉన్నాడండి. ప్రియమైన వారారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చిన మన అందరికీ కూడా మన దేవుడు సహాయకుడిగా ఎక్కడ కనబడతా ఉన్నాడంటే, ఈ వారం అంతట్లో నడుస్తున్న మన ప్రయాణములో, మనం జీవిస్తున్న మన యొక్క జీవితంలో, ఈ వారములో ఎక్కడ నా దేవుడు నన్ను టచ్ చేశాడు అని ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, మీరు ఆ కీర్తనకారుడు ఇంకా ఎక్కువగా స్తుతించవచ్చు, కానీ మన స్తుతి, మన యొక్క ఆలోచనలు కూడా మన సమయానికి సరిపోదు. ఎందుకంటే దేవుడు ఈ వారంలో చేసిన మేలుని బట్టి, ఆయన పోషించిన విధానం బట్టి, ఆయన మనల్ని టచ్ చేసిన విధానం బట్టి మనం కనుక ఆలోచన చేస్తే ఆయన సహాయకుడే, ఆయన ఆశ్రయం ఇచ్చేవాడే. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చిన మనకి ఆ దేవుడు అంటా ఉన్నాడు, ఆయన మనతో ఎట్లా ఉంటాడటని, మనకి తోడై ఉంటాడట. అంటే ఏ పరిస్థితి వచ్చినప్పటికీ తోడై ఉంటాడు. అది శోధన అయ్యొచ్చు, భయంకరమైన పరిస్థితి అయ్యి ఉండొచ్చు, ఏదొచ్చినప్పటికీ మనతో ఉండేవాడు. ఆయన ఎలాంటి దేవుడట ఆయన అంటున్నాడు. ఆయన 7వ వచనంలో, సైన్యముల అధిపతి యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ప్రియులారా, ఈయన ఎట్లాంటి దేవుడు అంటే తోడై ఉండే దేవుడు, ఆయన ఆశ్రయమై ఉండే దేవుడు. చివరి వచనాలుగా ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేనే దేవుడిని అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన దేవుడు, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన సహాయకుడు అయితే, ఆయన స్తుతించడానికి వచ్చిన మనము ఆ సహాయం ఈ వారమంతటిలో ఎక్కడ కనబడ్డాది అని మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆశ్రయుడిగా ఉన్నప్పుడు మనకు ఆశ్రయం ఎక్కడ దొరికిందంటే, ఆయన నాకు తోడై ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆయన మన జీవితాలకి, మన ఆత్మీయ జీవితాలకి, మన శరీర జీవితాలకు కూడా ఆయన తోడై ఉంటున్నాడు. ఈ యొక్క పరిస్థితుల్లో
ఇంచుమించు 4 నెలల నుంచి ఆ యొక్క ఘోరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసులు అందరూ కూడా మరి దేవుడు భయపడవద్దన్న పరిస్థితుల్లో ఆ దేవుడు మనకు ఎట్లా తోడై ఉన్నాడండి. అక్కడ అంటా ఉన్నాడు, ఆ పట్టణముకు చలనము లేదటండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఉంటే, దేవుడు మనకు తోడై ఉంటే మనకి అనుదినము కూడా ఆయన మనల్ని మంచిగానే నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఆయన సహాయకుడుగా ఉన్నాడు, ఆయన ఆశ్రయంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనే దేవుడిగా ఉన్నాడు. ఆ దేవాది దేవుడు, ఆ తండ్రి అనే దేవుడు వీళ్ళారా మనలని ముందుగానే ఎరిగి, జగత్ పునాది వేయపడక ముందే మనలని తన కుమారులుగా స్వీకరించి నిన్ను నన్ను కూడా ఆరాధించడానికి, ఆయన కీర్తించడానికి, ఆ సఖాకుణ్ణి పూజించడానికి ప్రియమైన వాళ్ళారా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవడంలో ఆయన తన ప్రేమ చూపించడంలో అన్నిటిలో ఆయన యొక్క సహాయం ఉంది. అంటే నా దేవుడి యొక్క సహాయం ఉంది, నా తండ్రి యొక్క సహాయం ఉంది. ఆ తండ్రి ఏం చేశాడు, తన కుమారుని పంపాడు. ఆ కలవరి సిలువలో నేను పడవలసిన బాధను ఆ కుమారుడి చేత భరించి నన్ను నాకు తోడై ఉండడానికి, నాలో నివసించడానికి, తన ఆత్మని నాలో పెట్టడానికి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి తన కుమారుణ్ణి ప్రియమైన వాళ్ళారా ఆ యొక్క శిలువ బలియాగములో ఆ పరిశుద్ధత తీసివేసి నాకు అనుగ్రహించాడు. ఇంత గొప్ప ధన్యతను బట్టి ఆయన ఆరాధించా బదులమై ఉన్నాం. ప్రియులారా, ఎంత కార్యం చేశాడు నా తండ్రి. ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి నేను ఎట్లాంటి వాడినండి, ఎక్కడి వాడినండి. ప్రియమైన వాళ్ళారా, ఆయన్ని కీర్తించడానికి, ఆయన స్తుతించడానికి ఆయన నాకు సహాయకుడే, ఆయన నాకు ఆశ్రయమే. అవును, ఎందుకంటే ఆయన నా పట్ల చూపించిన ప్రేమ, ఆయన నా పట్ల చూపించిన వాత్సల్యత ఈ లోకంలో ఎవ్వరూ చూపించలేదు. భూమి పునాది వేయపడక ముందే నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నాకు సహాయకుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన మనకి ఆయన సహాయకుడై ఉన్నాడు, ఆయన ఆశ్రయముడై ఉన్నాడు, ఆయన తోడై ఉన్నాడు, ఆయన దేవుడిగా ఉన్నాడు. ఈ వాక్యం, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుని కీర్తన పాటల పుస్తకంలో నుండి 689వ పాట. మొదటి చరణం, ఆఖరి చరణం. పాత పుస్తకాలు 587.
దేవుని మనం ఆరాధన చేద్దాం. వాక్యం ద్వారా చెప్పబడినటువంటి విలువైనటువంటి మాటలు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపదలో ఆయన నమ్మకం సహాయం. కాబట్టి ఏం జరిగినా వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వాసం దేవుని మీద. నిజమే కుమారులు రాసిన కీర్తనలో చదివితే చాలా అద్భుతకరమైనటువంటి విధానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోషే యొక్క కాలంలో దేవుని యొక్క ఇంటిలో పరిచర్య చేసేవారు. ప్రత్యక్ష గుడారం దగ్గర జరిగినటువంటి విషయాలను బట్టి వాళ్ళు ఆ పరిచర్యను కోల్పోయారు. తర్వాత మళ్ళీ దావీదు దినాలలో తిరిగి వాళ్ళు సమకూర్చబడినటువంటి విధానం కనిపిస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఆలోచన చేసేవారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మనము దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. మనము అనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళతో కలుసుకుని అందరూ మాట్లాడుతున్నారు. అందుకే భూమి మార్పు నొందిన, సముద్రం ఘోషించు నురుగులు కట్టిన ఆయన మనకి ఆశ్రయంగా ఉన్నాడు. కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనకు దుర్గమునై ఉన్నాడు, ఆశ్రయం. ఆ సత్యాన్ని ఆలోచన చేస్తే దేవుడు మనం ఆరాధించుకున్నాం. ఈ సమయంలో గమనించండి, కొద్ది సమయం మీకు అవకాశం ఇవ్వబడుతుంది. త్వరగా క్లుప్తంగా ఆరాధించండి. ఒక సహోదరుడు, ఒక సహోదరు ఆరాధన. మీ సన్నిధిలో మీ యొక్క రక్తం చేతి విమోచించబడని మీ బిడ్డలతో కలిసి ప్రభావ మీరు నాకు ఆశ్రయమైన దేవుడుగా, అంతేకాకుండా నాకు ఉన్నటువంటి కోటగా మీరున్న విధానాన్ని బట్టి నమ్ముకున్న దేవుడుగా నాకున్నారు అనేటువంటి ప్రభావ విశ్వాసంతో హృదయకాలను స్తుతిస్తూ ఆరాధిస్తాము. అందుని బట్టి ప్రభావ నా పరిస్థితులు ఏమైనప్పుడు, అవి ఎలా ఉన్నప్పుడు, ఎంత కఠినముగా ఉన్నప్పటికీ ఈ దినాన్ని నేను ఆనందించగలటానికి గల కారణం మీరు నాకు తోడై ఉన్నారు, మీరు నాకు ఆశ్రయమై ఉన్నారు అనేటువంటిది నేను అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నాకు సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా మీరున్నారు. నా పక్షంగా మీరు పోరాటం చేసి విజయాన్ని నాకు అందించడానికి ప్రభావ ఎల్లప్పుడూ కూడా నా పట్ల మీరు కలిగిన మీ ఆలోచనను బట్టి ఉంది. ఇదంతా ఎలా కలిగింది? యాకోబును ప్రేమించిన దేవుడు నన్ను కూడా ప్రేమించారు. ఆ ప్రేమించినటువంటి దానికి రుజువుగా మీ కుమారుని నా కొరకు ఆ కలవరి సెలువలో అర్పించినటువంటి ఆ ప్రేమకు నేను ఏం చెల్లించాను? యాకోబు కంటే దౌర్భాగ్యునైన నన్ను ఎంత ప్రేమించినందుకే నేను స్తుతిస్తూ ఆరాధిస్తాను. ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. సమయంలో వాళ్ళలో పాల్పొందుతున్న బైబిల్ పైకెత్తి
ఆశ్చర్య ఆశ్చర్య. ఆశ్చర్యమేసునాకు ఆలోచన కర్తయు రక్షకుడను ఆశ్చర్యమే ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సహోదరులు గమనించండి, దేవుడు ఆశ్చర్యముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు. మీ బాధ ఏమైనా, కష్టం ఏమైనా, సముద్రం ఘోషించి నురుగులు కట్టినా దేవుడు ఆశ్చర్యముగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఆలోచన చేసినప్పుడు గట్టిగా ఆనందిస్తూ ఆరాధించాలి, గట్టిగా ఆనందిస్తూ దేవుని కీర్తించాలి. అది ఎలా ఉంది అంటే, సముద్రం వచ్చి ఉన్నటువంటి ఆ గుడిసెను పడగొట్టేస్తే ఆ గుడిసెలో మీరుంటే మాట పెగలన్నటువంటి విధానంలో ఉంటుంది సార్. అలా ఉంది. చాలామంది ఆరాధన చేస్తున్నారు. బ్రదర్స్ ఎంతో చక్కగా కంగుని ఆ యొక్క స్వరం వినబడింది. ఎందుకంటే సహోదరి అంటే నేను వేరే అంటలే, ఒకళ్ళ మీద అదే స్వరం అయితే నేనేమో అన్ను. మీ ఇంట్లో మాట్లాడినా, మీ పిల్లలతో మాట్లాడినా, బయట కిరాణా గుడి దగ్గర మాట్లాడినా, ఈ మందిరం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడిన మాటల యొక్క స్వరం కూడా అలాగే అవుతే నేను ఒక్క మాట కూడా మాట్లాడాను. ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో 23, 24, 25 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందింది. ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములని కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పి ప్రార్థన చేస్తాను. తండ్రి మీ వందనాలు చెల్లిస్తాను. ఇంతవరకు మా ఆరాధన అంగీకరించినందుకు ఆమె ప్రభు బిడ్డలు చేసిన ఆరాధన మీరు ఆశ్రయంగా ఉన్నారు, మీరు దుర్గముగా ఉన్నారు. అందుకే ప్రభు మా పరిస్థితులు ఏమైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆరాధించడానికి మీ సన్నిధికి రాగలిగామంటే కారణం, దానికి వెనక ఉన్నటువంటి ప్రోత్సాహం, మేము మిమ్మల్ని ఆశ్రయించిన విధానంలో మీరు మాకు తోడై ఉన్నారు అనేటువంటి విశ్వాసం. కారణం ఏంటి అంటే, మీరు మమ్మల్ని ప్రేమించారు. అంత ప్రేమించారంటే మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుని ధారాళంగా ఆ కలవరి శిలువలో మా కొరకు అప్పగించారు. ఆయన కూడా మమ్మల్ని ప్రేమించారు. అందుని బట్టే ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ పరిశుద్ధమైన బలలో మేము చేయివేస్తూ ఉన్నప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్న మాటను మేము ఆలోచన చేస్తాం. ఆయన ద్వారా మాకు ఇవ్వబడినటువంటి, ఆయన మమ్మల్ని ప్రేమించడం ద్వారా మేము పొందినటువంటి మేలులు అనేకమైనవి. అందుని బట్టి అవి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఇందులో పాలు పొందడానికి మమ్మల్ని సిద్ధపరచు. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారు, ప్రభు బల గురించిన విషయాలు మనం ఎరిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయంలో, నేను మీకు అప్పగించినటువంటి ఈ యొక్క పరిచర్య అది నేను ప్రభు వలన పొందాను, ఎవరో నాకు దానిని అప్పగించలేదు. కాబట్టి ఆ పరిచర్య యేసు ప్రభువారు శరీరధారణ దినాలలో చేసినటువంటి నమూనాను ఆయన పౌలు సంఘాలలో, తన పరిచయం చేసిన సంఘాలలో ఆ మాదిరిని ప్రవేశపెట్టాడు. అట్లా ప్రవేశపెట్టినప్పుడు యేసు ప్రభువారు దినాన ఎలాగైతే చేశారో అదే రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయండి అని చెప్పినటువంటి మాటను పౌలు కొరింథీ సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దినాన ఆ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు బలలో పాలు పొందుతున్నప్పుడు, ఆ రొట్టెలో చేయి వేస్తూ ఉన్నప్పుడు, ఆ
ద్రాక్షరసాన్ని తాగుతూ ఉన్నప్పుడు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో మనం ఎల్లప్పుడూ ఎప్పుడు కూడా ప్రాథమికమైనటువంటి సత్యం మీదే ఉండిపోతూ ఉన్నాం. ప్రాథమికమైన సత్యం ఏంటి అంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు నన్ను విమోచించడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. అది 100% ఆ ప్రాథమికమైన సత్యమే అది లేకపోతే మిగిలినటువంటిది కట్టేటువంటి విధానం ఏమీ ఉండదు. అది ఒకవేళ క్రైస్తవ విశ్వాస జీవితానికి అది ఒకవేళ పునాది అవుతుంది. ఆ పునాది ప్రతిసారి మనం వేయకుండా దాని మీద ఒక సంపూర్ణమైనటువంటి అనుభవంలోకి సాగిపోయే వాళ్ళగా ఉండాలి అనేటువంటి దేవుని వాక్యము మనకి నేర్పిస్తూ ఉంది. ఉదాహరణకు మనం చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, 6వ అధ్యాయం మొదటి నుండి మనం చదివితే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, అక్ష నిక్షేపణయు, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అని పునాదిని మరలా వేయక, ఒకసారి వేశాం మరలా అత్తమానం అదే వేయకుండా ఏమంటా ఉన్నాడు, సంపూర్ణుల మగుటకు మరలా వేయక క్రీస్తుని కూర్చిన మూలోపదేశాలు, యేసు ప్రభు గురించిన మూలోపదేశం ఎంతసేపు మనం ఆ మూలోపదేశాన్ని ఆలోచన చేస్తాం. మన ఆరాధన కూడా దాని మీదే ఉంటుంది. ఆరాధన కూడా ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే ఉపదేశం ఉంటుంది. మీ ఆరాధనలో నా ఆరాధనలో ఆలోచన చేస్తే ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క గొప్పతనం గురించి అసలు ఏంటి అనేటువంటిది ఆలోచన చేయడానికి మనం ఆలోచన చేస్తే మళ్ళీ ఎక్కడికి వస్తామో తెలుసండి, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు పాపాలకు నా కొరకు పంపించాడు దేవుడు అనేది ఆలోచన చేస్తాం. అది క్రీస్తుని గురించిన మూలోపదేశం. అది మానేయండి అంటున్నాడు. మానేస్తే ఏముంది, పైన ఏమి కట్టకపోతే ఏముండదు. ఆయన మీద మనం చదువుతూ ఉంటాం పత్రికలన్నిటిలో కట్టబడేటువంటి విధానం ఉంది. ఏమంటున్నాడు, మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకు సాగిపోతాం. అది ఒక క్రైస్తవ విశ్వాస యొక్క విధానం. అందుకే ప్రభు బాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు గురించిన మూలోపదేశం నాకు తెలుసు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు రక్తం కార్చాడు, అది సత్యమే. అది సంపూర్ణమై సాగిపోవటానికి ఆలోచన ఏంటి? ఆయన ద్వారా నీకు ఒక రక్షణ ఇచ్చాడా, నీ పాపాలకే క్షమాపణ ఇచ్చాడా అని ఆలోచన చేస్తే, నేను ప్రభు వాళ్ళ గురించినటువంటి అంటే తక్కువ సమయం గురించి ఆలోచన చేస్తూ ఉన్న విధానంలో నేను వాక్యాన్ని బోధిస్తూ వస్తూ ఉన్నాను. ఆయన ద్వారా రక్షణ అనేటువంటి దాని గురించి మాట్లాడకుండా నేను 4 విషయాలు నేను తెలియజేశాను. యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయబడుతున్నామో తెలుసండి, ఆయన సన్నిధానానికి రాగలుగుతుంది. దేవుని సన్నిధికి రాగలిగాం, తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామో తెలుసా, కుమారులుగా చేయబడ్డాం. ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామో తెలుసండి, రక్షింపబడటానికి మనం నియమించబడ్డాం ఆయన ద్వారా. ఏంటి రక్షణ అనేటువంటిది చెప్పాను నేను. ఇది పాపం నుండి విమోచించడం కాదు, రాబోయేటువంటి కాలంలో సంపూర్ణమైన రక్షణ కొరకు ఆయన ద్వారా మనం ఏం చేయబడ్డామో తెలుసండి. పేతురు రాసిన పత్రిక మనం దేవుని ఇంటి వలె కట్టబడుచు పరిశుద్ధ యాజకులుగా ఉండేటువంటి గొప్పతనాన్ని మనకిచ్చాడు. ఇవాళ మనం ఆలోచన చేస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా అంటే యేసు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా బలమును అర్పించదు. అంటే నా ఆరాధన అర్పించటానికి, దేవునికి నేను ఇవ్వటానికి, నా అనుభవంలో నుండి ఆయన చేసినటువంటి దేవుడు చేసినటువంటి అద్భుతకరమైనటువంటి విషయాన్ని ఆయనకు చెప్పి ఆయనకు స్తుతులు చెల్లించాలి అంటే ఆయన ద్వారానే ఆయనకు జవహఫలాన్ని అర్పించే వాళ్ళంగా ఉన్నాం. మరి యేసు ప్రభువులో నాకు ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఎంత గొప్పది. నేను దేవుని దగ్గరికి ఒక అర్పణను తీసుకెళ్ళి అర్పించడానికి అది ఎంత అద్భుతమో తెలుసండి. ఇశ్రాయేలీ ప్రజల్లో పాత నిబంధన గ్రంథంలో ఎవరి మట్టుకు వాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు తెలుసా. ఎవరు మట్టికి వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. కారణం మధ్యవర్తి ఉంటాడు. ఏదైనా అర్పణ తీసుకొస్తే ఆ మధ్యవర్తి యాజకుడు తీసుకొని దానిని ఆలోచన చేసి అతడు కూడా వెళ్ళటానికి వీల్లేదు.
ప్రధాన యాజకునికి ఇస్తే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు. ఇవాళ యేసు ప్రభు ద్వారా పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఆ దేవుని దగ్గరికి ఎలాగ వెళ్ళగలుగుతున్నావు? ఈ స్వేచ్ఛ ఎక్కడి నుండి వచ్చింది? నువ్వు ఇచ్చేటువంటి అర్పణ ఆయన తీసుకోవడానికి, ఆయన అంగీకరించడానికి మార్గం ఎవరు సరళం చేశారు? ఆయన. కాబట్టి ఆయన ద్వారా నా అర్పణ అర్పించినాను. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రభు వల్ల చేయవేస్తా ఉన్నప్పుడు మీరు చేతులు పైకెత్తినప్పుడు మీ ఆరాధన అంగీకరించాడా దేవుడు? మీ ఆరాధన వెళ్ళిందా దేవుని దగ్గరికి? దేవుడు ఆరాధన స్వీకరించాడా అని ఆలోచన చేస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, నా ఆరాధన దేవుడు స్వీకరించాడు అని మీరందరూ చెప్పగలరు. కారణం ఏంటి? యేసు ప్రభు ద్వారా నేను నీకు అర్పించాను. ఆయన చెప్పిందే, ఆయన ద్వారానే అనేటువంటి మాట. కాబట్టి ఆయన ద్వారా నాకు ఇవ్వబడిన ఆశీర్వాదం నా పాపాలు క్షమించడమే కాదు, నా పాపముల కొరకు ఆయన చనిపోవడమే కాదు, ఆయన ఏం చేశాడు? నా అర్పణ దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఆయనను ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి అన్ని సమయాలలో నా నోటితో నేను అర్పించడానికి నాకు యాదిక్యతనిచ్చాను. నీకు ఎన్ని వందనాలు. ఆ మాట చెప్పగలిగితే, ఆ విధానాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రభు బలలో చేయవేస్తున్నప్పుడు ఆయన ద్వారా నాకు దొరికిన ఆశీర్వాదం, ఆయన ద్వారా నాకు కలిగిన అనుభవాన్ని నేను ఆలోచన చేస్తూ సంతోషంతో ప్రభు బలలో చేసేశాడు. మోకరించండి. ఆలోచన చేస్తూ ఉన్నామా? సరే, నీ పాపాలు క్షమించాడు. నీ పాపముల కొరకే, ఆ తర్వాత మూలోపదేశం మాని కొంచెం పైకి వెళ్తే సంపూర్ణతలోనికి సాగిపోయే అనుభవానికి మనం వచ్చాడు. ఆ సంపూర్ణత అనేటువంటిది మనం ఆలోచన చేస్తాం. యేసు ప్రభు ద్వారా దేవుని దగ్గర నా ఆరాధన, నా జపఫలాన్ని నడిపించడానికి నాకు అనుగ్రహించినటువంటి ఆధిక్యం నిజమే కదా. పాత నిబంధన గ్రంథంలో ఎవరి మట్టుకు వాళ్ళు అర్పణ తీసుకొని దేవునికి ఇవ్వాలి అంటే వాళ్ళ వల్ల కానే కాదు. ఎవడైనా సరే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే వాడు రాళ్లతో కొట్టి చంపబడాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వీలే లేదు. అందుకే యేసుప్రభువు చనిపోయినప్పుడు ఆ దేవాలయం తెర చినిగిపోయి ఆ అతి పరిశుద్ధ స్థలం బహిరంగంగా తెలియచేది. అక్కడికి వెళ్ళటానికి అన్యుడైన నాకు మనకి యేసు ప్రభు ద్వారా ఈ అర్పణను తీసుకువెళ్ళి ఆయనకు అప్పగించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు, ప్రభు మనకిచ్చాడు. యేసుప్రభు ఆ మార్గాన్ని బట్టి మనం ప్రభు బలలో సంతోషం చేయవేయటానికి పరిశుద్ధ మనకి సహాయం చేయాలి. ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో ప్రతిసారి జరుగుతున్నట్లుగాని మీరు చేతులెత్తి ఉంచినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు చేతులు పైకి ఎంతమంది చెప్పినప్పుడు చేతులు పైకి ఎత్తినప్పుడు సహోదరులు మీకు శానిటైజర్ తీసుకొచ్చి మీ చేతులకు స్ప్రే చేస్తారు. అప్పుడు మీరు వాటిని మీ చేతులకు శుభ్రపరచుకుని రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. రొట్టె మీ మధ్యకి వచ్చినప్పుడు మీరు విరవద్దు. అది విరవకుండా విరవబడిన ముక్క మీరు తీసుకోండి. తర్వాత పాత్ర కూడా మీ మధ్యకి వచ్చినప్పుడు మీకు వ్యక్తిగతమైన విధానంలో గ్లాసులో అందించబడుతుంది. గ్లాసు తీసుకుని మీరు తాగిన తర్వాత సహోదరులు మీకు కవర్ తీసుకొస్తారా, కవర్లో ఆ యొక్క గ్లాసు వేసారు. ఎప్పుడు మాదిరిగానే దానిని ఆలోచించారు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఆయన ద్వారా